మోహన్ బాబు తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. నటుడిగా, విలన్గా, హీరోగా, నిర్మాతగా ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంతగానో సేవలు అందించారు. ఇప్పుడు ఆయన వారసులు కూడా సినీ పరిశ్రమలో సత్తా చాటుతున్నారు. వీరిలో ముఖ్యంగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణుది కాస్త డిఫరెంట్ స్టైల్. ఇక మోహన్ బాబు విద్యాలయం ప్రో ఛాన్సలర్గా విష్ణు ఎంతగా సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా విష్ణు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా విష్ణు ప్రకటించారు. త్రివిధ దళాల్లో పనిచేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు వారి పిల్లలకు తమ విద్యాలయాల్లో 50% స్కాలర్షిప్ను అందించబోతున్నట్లుగా మంచు విష్ణు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్షిప్లు అందించనున్నారు. ఈ మేరకు శ్రీ విష్ణు మాట్లాడుతూ, మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు మా నిర్ణయం స్ఫూర్తినందిస్తుందని విష్ణు తెలియజేశారు. తనకున్న దాంట్లో సమాజానికి తిరిగి కొంత అందించాలనే లక్ష్యంతో మంచు విష్ణు ఈ మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే కాకుండా దాదాపు 2 ఏళ్ల క్రితం తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను విష్ణు దత్తత తీసుకున్నారు. వారందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా మంచు విష్ణు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా సైనికుల పిల్లలకు 50% స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల వంటి హేమీలు నటిస్తుండటం విశేషం. ఒకవైపు హీరోగా, మరోవైపు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్గా బిజీగా ఉంటూనే విష్ణు సమాజం పట్ల ఇంతటి అంకితభావం చూపించడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.